హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. చికెన్ పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు మా ఇంట్లో చేసినా కూడా చికెన్ పులావ్ ఇదే విధంగా చేస్తూ ఉంటానండి. తక్కువ టైంలో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చిటికలో చేయగలిగే చికెన్ పులావ్ని ఏ విధంగా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. పులావ్ ప్రిపేర్ చేసుకునే ముందు ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు గీని తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగం మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 బిర్యానీ ఆకులను అయితే వేసేసానండి. అంతా ఒకసారి చక్కగా ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా స్పైసెస్ అనేవి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 3-4 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని వేసేసుకోండి. గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి పచ్చిమిర్చి వచ్చేసి చిటపటలాడుతూ ఉంటుంది కదా. సో ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. పచ్చిమిర్చి అనేది వేగిపోయింది చూస్తున్నారా. ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసేసుకోండి. నేను ఒక పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయ ఒకటైతే తీసుకున్నాను. అంతా కూడా కలిపేసుకొని ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం టమాటో ముక్కలని యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు వచ్చేసి నేను 2 టమాటోస్ మీడియం సైజు ఉన్నవి తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకొని అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేసేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. మనం వేసిన టమాటోస్ కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. టమాటోస్ అనేవి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అండి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అన్నీ కూడా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే తీసుకోండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ని 2 సార్లు కడిగి వేసేస్తున్నానండి. 1/2 కేజీ చికెన్ని యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. నేను ఇక్కడ అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి మనం ఇక్కడ చికెన్ని కాస్త ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగుని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అంతా కూడా ఒకసారి వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి వదిలేసేసేయండి. మనం ఇక్కడ చికెన్ని 60% వరకు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చికెన్ని. సో నేను ఇక్కడ హై ఫ్లేమ్ మీద ఒక 8 మినిట్స్ పాటు అయితే చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఆల్మోస్ట్ మన చికెన్ అనేది ఉడికిపోయింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ అనేది ఉంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసేసాను. సో వాటర్ వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. సో 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనం వేసిన వాటర్ అంతా కూడా ఇనికిపోయింది. సో మన చికెన్ కూడా ఉడికిపోయింది చూస్తున్నారు కదా. సో మనం పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కదా. సో నేను ముందుగానే 1.5 గ్లాసు వరకు బాస్మతి రైస్ని అయితే అరగంట ముందే నానబెట్టేసానండి. సో నానబెట్టిన రైస్ని వాటర్ వంపేసుకొని రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఈ విధంగా రైస్ని యాడ్ చేసేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకుందాం. నేను ఇక్కడ పులావ్ కోసం బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. మీరు ఇంట్లో ఉన్న రైస్తో కూడా చేసుకోవచ్చు. అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని వేసుకోవాలి.
1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను కదా, నేను చూపిస్తున్న గ్లాస్తో అయితే తీసుకున్నానండి రైస్. సో మనం వాటర్ వచ్చేసి 3 గ్లాసులు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు అయితే ఫుల్గా వేసేసాను. థర్డ్ గ్లాస్ కొద్దిగా తక్కువ వేసేసానండి, ఎందుకంటే రైస్ అనేవి బాగా చక్కగా నానిపోయాయి. సో కొద్దిగా తక్కువగా వేసేస్తున్నాను. మీరు 3 గ్లాసులు వేస్తే కరెక్ట్గా వస్తుంది. అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. సో కొద్దిగా మనకి పులావ్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, సో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసేసుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మీరు ఈ టైంలో సాల్ట్ని గిన తక్కువ అయినట్లయితే చెక్ చేసుకొని చూసుకోవచ్చండి. సో కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైపోయింది. సో మరి కాస్త సాల్ట్ని వేసేసుకొని అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. సో మధ్య మధ్యలో మనం మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడాల్సిన అవసరం ఏం లేదండి. సో మనం మామూలుగా రైస్ని ఏ విధంగా అయితే వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుంది. ఒక 20 మినిట్స్ పాటు అలాగే వదిలేసేసేయండి. చూడండి, మీకు ఇక్కడ వీడియో కోసం అయితే చూపిస్తున్నాను పులావు. సో రైస్ అనేది చక్కగా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్లో మన రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆల్మోస్ట్ మన పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో కొద్దిగా నీరు ఉంది కదా, అంతా కూడా ఇనికేంత వరకు రైస్ని ఉడికించుకుందాం. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో తడి కూడా లేదు. సో మనం మూత పెట్టేసి సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసేసేయండి. వేడి మీద తినకూడదు. ఒక 10 నిమిషాల ముందు 10-15 నిమిషాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసి పెట్టేసుకోండి. 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సో మన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. పక్కకు దింపేశాను. 15 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, అసలు రైస్ ఉడుకుతుందా ఉడకదా, చికెన్ ఉడుకుతుందా ఉడకదా అనే డౌటే లేదు. చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. అచ్చం మన హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చిటికలో చేయగలిగే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. నేను చేసిన చికెన్ పులావ్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చింది. పిల్లలకి కూడా చాలా చాలా నచ్చిందండి. ఎంజాయ్ చేస్తూ తినేశారు. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేయచ్చు. పక్కన ఆనియన్స్ కానీ రైతా కానీ ఉంటే ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. సో నేను ఇక్కడ ఎలాంటి పిక్స్ అనేవి తీయలేదండి. సో చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో హోటల్ స్టైల్లో చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని అలాగే మా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.